మీ అందరికీ గారికి పాస్టర్ గారికి వందనాలు కూర్చి మీ అందరికీ వందనాలు. దేవుడు విషయంలో కొత్త సంవత్సరాలు అయితే ఎంతో ఇబ్బందులు ఇరుకులు వచ్చినాయి. మేము పోలవరం ప్రార్థనకి వెళ్ళినప్పుడు చచ్చిపోవలసిన దేవుడు కూడా బతికిచ్చాడు. నా బిడ్డకే, నా భర్తకే, మా అత్తగారు కూడా సాగు బతుకులోంచి దేవుడు ఎంతో రక్షించాడు మమ్మల్ని. పాత జీవితం అంతా గతించిపోయింది, కొత్త జీవితంలో దేవుడు మమ్మల్ని నిలబెడతాక ఇక్కడ ఎంతోమంది నశించిపోయినప్పుడు కూడా మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు మన గొప్పలు సాక్షిగా ఉంచాడు దేవుడు. కాకపోతే పాస్టర్ గారు పాత జీవితం అంతా విడిచిపెట్టి నూతన జీవితంలో వచ్చినప్పుడు మన కోపాలు ఖర్చాలు అంతా విడిచిపెట్టి అందరితోటి ప్రేమగా సమాధానం కలిగి ఉండాలని ఎంతో పాస్టర్ గారు వాక్యం ద్వారా ఎంతో నన్ను బలపరిచారు. కాకపోతే పాస్టర్ గారు వాక్యం సెల్ ఫోన్లో వచ్చినప్పుడు ఆయన సాక్ష్యం నేను ఉన్నాను. నాకు అందుట్లో అయితే నేను అలాంటి దాన్ని దొంగదాన్ని మోసగత్తిగా నేను ఉన్నాను. పాస్టర్ గారు వాక్యం ద్వారా నేను ఎంతగానో బలపడ్డాను. ఆయన వాక్యం అనేక మంది విని ఆయన ద్వారా వాక్యం ద్వారా అనేక మంది మారాలి. నేను కూడా ఎన్నో సంవత్సరాలు బట్టి వస్తున్నాను, నేను ఒక ఆత్మను కూడా రక్షించలేదు. ఈ నూతన సంవత్సరంలో ఆయన ఇంటింటికి వెళ్ళి నీ సువార్త చెప్పి ఒక ఆత్మను రక్షించాలని కోరుకున్నాను. కాకపోతే ఇంకా నా బిడ్డలో మా బాబా మా వదిన అందరూ కూడా మేము సాక్షిగా ఉండి ఇంకా గొప్పగా భక్తిలో ఎదిగి కుటుంబ ప్రాంతాల్లో కూడా ఇంకా ఎక్కువగా ఎదిగి ఈ లోకం అంతా సువార్త ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నాను. కాకపోతే మీ అందరూ కూడా నా కుటుంబం కోసం, నా భర్త కోసం, నా బిడ్డ కోసం, మా కోసం, అత్తగారి కోసం ప్రార్థన